కీళ్లవాతం చాలా మందిని బాగా వేధిస్తున్న సమస్య. అన్నీ సక్రమంగా ఉంటేనే పనులు చేసుకోవడానికి ఆపసోపాలు పడతాం. అలాంటిది కీళ్లవాతం వస్తే ఇక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. కదలడమే కాదు, ఏ పని చెయ్యాలన్నా కీళ్లు తేలుకుట్టినట్టు మంటగా ఉంటాయి. కాలు కదిపినా కన్నీళ్లు వస్తాయి. కీళ్లవాతం రావడానికి కారణాలు ఏంటి? దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఆర్థరైటిస్ అనేది కండరాలకు సంబంధించిన వ్యాధి. మోకాలు, వెన్ను, మణికట్టు, చేతివేళ్లు మొదలైన అవయవ కండరాలపై, వాటి జాయింట్స్ పై ప్రభావాన్ని చూపుతుంది. దీని కారణాన శరీర కదలికలు కష్టతరమవుతాయి. ఈ పరిస్థితి ఎక్కువగా 60 ఏళ్ల వయసున్న వారిలో కనిపిస్తుంది. రాను రాను తీవ్రమవుతూ ఉంటుంది. కీళ్లలో ఏర్పడే వాపులు నొప్పికి దారితీస్తాయి. దీంతో చెప్పరాని బాధ కలుగుతుంది. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవటం వలన కాళ్లు, చేతులు, మోచేతులు, కీళ్లు దెబ్బతింటాయి. రొమటాయిడ్ ఆర్థరైటిస్ ను కీళ్లవాతం అని అంటారు. శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలో లోపం వలనే కీళ్లవాతం వస్తుంది. దీని వలన జాయింట్లో నొప్పి, వాపుతో పాటు కీళ్ల కదలిక కష్టమవుతుంది. జాయింట్లోని కార్టిలేజ్ ను దెబ్బతీయటం, శరీరంలోని రక్షణ వ్యవస్థపై కొన్ని కణాలు దాడితో రొమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తుంది. కీళ్లవాతం అనేది అన్ని జాయింట్స్కి, అంటే మనం ఏ జాయింట్ తీసుకున్నా, యాంకిల్ జాయింట్, నీ జాయింట్, హిప్ జాయింట్స్, షోల్డర్ జాయింట్స్, ఎల్బో జాయింట్స్ అండ్ రిస్ట్ జాయింట్స్ అండ్ స్మాల్ జాయింట్స్, హ్యాండ్స్ స్మాల్ జాయింట్స్. అంటే ఫస్ట్ ఇనిషియల్గా మనం చూసేది ఏంటంటే ఎక్కువగా స్మాల్ జాయింట్స్లో ఇనిషియల్గా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఆస్టియోపోరోసిస్ కానీ లేదంటే ఎముక వీక్నెస్ కానీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఈ చేతుల్లోకి కానీ, చిన్న కాళ్ళలోకి కానీ, చిన్న చిన్న రిస్ట్ జాయింట్స్లోకి కానీ ఇవి మార్నింగ్ స్టిఫ్నెస్తో స్టార్ట్ అవుతుంది. మన యాంటీబాడీస్ మనకి రక్షణ ఇవ్వాల్సింది మన మీదే పోరాడడం జరుగుతుంది. దీనివల్ల మన సెల్స్ డ్యామేజ్ అయ్యి మనకి రావాల్సిన న్యూట్రిషన్ సరిగ్గా అందకపోవటం కానీ, మనం ఎక్కువగా ఎనర్జెటిక్గా లేకపోవటం వల్ల ఇది పెయిన్స్ అనేటివి గ్రో అవుతుంటాం. ఈ జాయింట్స్కి ఎప్పుడైతే వస్తుంటాయి, మీరు అనుకున్నట్టుగా ఈ ఎప్పుడైతే స్మాల్ జాయింట్స్కి ఎప్పుడైతే వస్తాయో, ఇవి పొద్దున్న లేవగానే ఎర్లీ మార్నింగ్ ఈ జాయింట్స్ అన్ని స్టిఫ్గా ఉండటం ఎలా గుర్తిస్తారు? యాక్చువల్గా దీనికి వీళ్ళు ఎక్స్రేస్ కానీ, ఈ బ్లడ్ టెస్ట్లు కానీ చేసి దీంట్లో HLA-B27 అంటే యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ కానీ, ఈ జాయింట్స్ ఉండటం కానీ, యాంటీ-CCP కానీ, లేదంటే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఫ్యాక్టర్స్ కానీ. ఇప్పుడు మోర్ ఓవర్ యాక్చువల్లీ రుమటాయిడ్ ఫ్యాక్టర్స్ అనేది కన్సిడర్లోకి తీసుకోవట్లేదు. ఎందుకంటే కొన్ని జ్వరాల్లోనూ, కొన్ని దీంట్లోనూ, చికెన్ గునియాస్లోనూ కూడా రుమటాయిడ్ ఫ్యాక్టర్స్ అనేది కొద్దిగా ఎలివేషన్లో కనిపిస్తుంటారు. ఈ బ్లడ్ టెస్టులు చేసి దాంట్లో ఎంతైనా అంటే రుమటాయిడ్ ఫ్యాక్టర్స్ కానీ కొద్దిగా పెరిగి ఉండటం కానీ దీంట్లో చూసుకోవటం వల్ల ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ని నిర్ధారణ చేయడం జరుగుతుంది. మామూలు అరుగుదల ఉన్న వాళ్ళకి ఈక్వల్గా అరుగుతుంటాయి, ఈక్వల్గా జాయింట్ స్పేస్ తక్కువ అవుతుంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఒక జాయింట్ ఎక్కువగా ఉండటం, ఒక జాయింట్ తక్కువగా ఉండటం, లేదంటే 2 జాయింట్లు ఈక్వల్గా అరగటం, ఇలాంటివి ఎక్కువగా చూస్తుంటాం ఈ జాయింట్స్లో. ప్రతి జాయింట్ చూస్తే మనకి టెర్మినల్ ఆస్టియోపోరోసిస్ అంటాం. రొమటాయిడ్ ఆర్థరైటిస్ పురుషుల కంటే అధికంగా స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది చేతులు, పాదాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఎముకలు, కండరాలు, లిగ్మెంట్లపై ఎక్కువగా ప్రభావం ఉంటుంది. నొప్పి, వాపు, కీళ్లు బిగుసుకుపోవడం తదితర లక్షణాలు కనిపిస్తాయి. ఇది ఆటో ఇమ్యూన్ వ్యాధి. వంశపారంపర్యంగా, ఇతర ఇన్ఫెక్షన్ల మూలంగా వ్యాధి నిరోధక శక్తి అతిగా స్పందించడం వల్ల ఇది వస్తుంది. ఈ కీళ్ల జబ్బు వలన కీళ్లలో ఉండే సైనోవియల్ మెంబ్రేన్ దెబ్బతింటుంది. కీళ్లలో అనవసరమైన సైబ్రస్ టిష్యూ పేరుకుపోతుంది. ఈ పానస్ అనే చెడు పదార్థం వలన కీళ్లలో కార్టిలేజ్ దెబ్బతింటుంది. కీళ్లలో వాపులు తరచుగా వస్తూ పోతూ ఉంటాయి. ఈ జబ్బులో లక్షణాలు కొన్నిసార్లు అధికమవడం, తాత్కాలికంగా ఉపశమనం లభిస్తుంది. ఎప్పుడైతే లక్షణాలు అధికమైనప్పుడు జ్వరంగా ఉండటం, కీళ్లలో వాపులు, కీళ్లు ఎరిపెక్కడం, కీళ్లు బిగుసుకుపోవడం, తీవ్రమైన నొప్పి, కదలికలు తగ్గిపోతాయి. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ తో కేవలం కీళ్లు దెబ్బతినడమే కాకుండా శరీరంలో ఇతర అవయవాలు కూడా దెబ్బతింటాయి. ఊపిరితిత్తులోని హైపో, గుండె పైపొర దెబ్బతినే అవకాశం ఉంటుంది. తద్వారా గుండె నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. తరచుగా ఊపిరితిత్తులో ఇన్ఫ్లమేషన్ కారణంగా తుమ్ములు రావడం, దగ్గు రావడం జరుగుతుంది. ఎక్కడైతే జాయింట్ ఉంటుందో అక్కడ మనం పెయిన్ ద్వారా నొప్పి ఉండటం వల్ల జాయింట్ మూమెంట్స్ తగ్గించేస్తామో అక్కడ టెర్మినల్ ఆస్టియోపోరోసిస్. జాయింట్ టెర్మినల్ అంటే ఒక జాయింట్ ఇటుపక్క జాయింట్ 2 వెముకలు వచ్చి దగ్గర జాయింట్ అవుతుంటే ఇటు సైడ్కి, అంటే జాయింట్ ఎక్కడైతే స్టార్టింగ్ అవుతుందో ఇటు సైడ్ జాయింట్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఈ 2 జాయింట్ల దగ్గరకి ఆస్టియోపోరోసిస్ అనేది ఏర్పడుతుంది. అంటే ఎముక వీక్నెస్ అనేది ఏర్పడుతుంది. ఇది ఎప్పుడైతే ఏర్పడుతుందో దాని మీద నడిచినప్పుడల్లా ఎముక నలగటం అనేది జరుగుతుంది. దాంతో ఎముక లోపల ఉన్న నరాలు దాన్ని డ్యామేజ్ అయ్యి విపరీతమైన నొప్పి రావడం జరుగుతుంటుంది. దానికోసమనే నడవటానికి కానీ దీనికి కానీ చాలా స్టిఫ్నెస్ వాళ్ళకి గురి అవుతుంటారు. దీనికి ఇప్పుడు లేటెస్ట్గా అంటే ఈ ఆస్టియోపోరోసిస్ రాకుండా ఉండటానికి ఇంజెక్షన్స్ ఉన్నాయి.
అండ్ ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్కి కూడా చాలా వరకు ట్యాబ్లెట్స్, అంటే కొత్త రకమైన ట్యాబ్లెట్స్ వచ్చున్నాయి. యాక్చువల్గా ఎక్కువ మోతాదులో ఉండే వాళ్ళకి ఫస్ట్ ఇనిషియల్గా స్టెరాయిడ్ స్టార్ట్ చేస్తాం, దాన్ని డోసేజ్ తగ్గించుకుంటూ రావడం జరుగుతుంది. ఈ స్టెరాయిడ్స్ అనేటివి కొంచెం అవాయిడ్ చేసి, అంటే కొంచెం తగ్గించి ఇవి స్టార్ట్ చేయడం, ఈ మందులు స్టార్ట్ చేయడం వల్ల చాలా వరకు వాళ్ళు పెయిన్స్ లెస్గా చాలా వరకు తన పని వాళ్ళు తను చేసుకోగలుగుతున్నారు. 19 ఏళ్ళు 20 ఏళ్ళలో కూడా రొమటాయిడ్ ఆర్థరైటిస్తో బాధపడే వాళ్ళని చూస్తున్నామండి. అంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ కావచ్చు, లేదంటే వాళ్ళ యొక్క పరిస్థితులు కావచ్చు, లేదంటే వాళ్ళు తీసుకునే డైట్ కావచ్చు. ఇది సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ అండ్ దీనికి టెర్మినాలజీ లేదు, ఎవరికి ఎప్పుడు ఎలా వస్తుంది అనే దానికి టెర్మినాలజీ లేదు. ఏ ఏజ్లో అయినా రావచ్చు చాలా వరకు. బట్ ఈ వచ్చిన వాళ్ళకి మాత్రం ఈ జాయింట్ పెయిన్స్ అనేవి మాత్రం చాలా సివియర్గా ఉంటాయి అండ్ ఆస్టియోపోరోసిస్ గురవడం జరుగుతూ ఉంటుంది. ఇవి చిన్న వాళ్ళకి కానీ, లేదా మిడిల్ ఏజ్ కానీ, లేదా ఓల్డ్ ఏజ్ కానీ, వీళ్ళందరికీ కూడా ఇంజెక్షన్స్, అంటే ఆస్టియోపోరోసిస్ ఇంజెక్షన్స్ కావచ్చు, లేదంటే ఈ మెడిసిన్స్, అంటే ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ నుంచి కొంచెం యాంటీ ఇన్ఫ్లమేటరీ డిఎంఆర్డీస్ ప్లస్ ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ మెడిసిన్స్ వల్ల చాలా వరకు రిలీఫ్ పొందుతున్నారండి. దీన్ని తీసుకోవటం వల్ల చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ అనే నుంచి ఈజీగా బయటపడచ్చు. కొన్ని పరీక్షల ద్వారా రొమటాయిడ్ ఆర్థరైటిస్ ను సులభంగా గుర్తించవచ్చు. రక్తంలో యాంటీబాడీస్ కనుగొనే పరీక్ష, రొమటాయిడ్ ఫ్యాక్టర్ పరీక్ష ద్వారా నిర్ధారించవచ్చు. అలాగే కీళ్లను ఎక్స్రే తీయించి ఎముకల్లో ఎరోషన్స్ ను గుర్తించి నిర్ధారించవచ్చు. ఇలాంటి కీళ్ల జబ్బుల బారిన పడకుండా ప్రతిరోజు వ్యాయామం చేయాలి. సరైన పోషకాహారం తీసుకోవాలి. శారీరక మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రతినిత్యం యోగా, ధ్యానం చేయాలి. తగినంత నిద్ర పొందటం వలన మంట, నొప్పి మరియు అలసట తగ్గించడానికి సహాయపడుతుంది. రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవారు ఆహార నియమాలు పాటించాలని లేదు. అయితే వారంలో 2 రోజులు చేపలు తీసుకోవటం వల్ల కార్డియాక్ రిస్క్ తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. చేపలు ఇష్టం లేకపోతే వాల్నట్స్, సోయాబీన్స్ తీసుకోవచ్చు. కీళ్లవాతం వచ్చిన రోగులు రొమటాలజీ స్పెషలిస్ట్ సలహాపై మందులు వాడాలి. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు ప్రతినిత్యం మందులు వాడుతూ ఫిజియోథెరపిస్ట్ సలహాపై వ్యాయామం చేయాలి. చాలా కాలంగా సరైన మందులు లేకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డ కీళ్లవాతం రోగులకు ఆధునిక వైద్యం కాస్త ఉపశమనం కల్పిస్తుంది. చాలా మందిలో ఒకసారి కీళ్లవాతం జబ్బు వస్తే దీర్ఘకాలంగా మందులను వాడాలనే అపోహ ఉంది. తొలి దశలోనే చికిత్స తీసుకుంటే ఇబ్బందులను అధిగమించవచ్చు. చికిత్సతో పాటు వ్యాయామం చేయడం తప్పనిసరి.